హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. లాస్ట్ టైం ఒక వీడియో చేశాను పవన్ కళ్యాణ్ గారి కోసం. ఆయన సినిమాలు తీయకూడదు అని ఒక ఐఏఎస్ అధికారి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేయడం అనేది జరిగింది. అది హైకోర్టుకి ఆ కేసు వెళ్ళడం, హైకోర్టు తీర్పు అనేది వచ్చింది. నేను లాస్ట్ టైమే చెప్పాను, ప్రజాసేవ చేసేవాడు సినిమాలు తీయకూడదు అని అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బిజినెస్లు మానేవాలి. ఎందుకంటే ప్రజాసేవ చేయడానికి వచ్చేటప్పుడు ఇంకే ఇన్కమ్ లేకుండా వాళ్ళు కేవలం సేవల కోసమే రావాలి కాబట్టి బిజినెస్లు మానేవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రజాసేవ చేయాలి అంటే ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్లు మాత్రమే ప్రజలకు పంచిపెట్టాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంటే సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ ద్వారానే వెళ్ళాలి అని అనుకుంటే ఎక్కడ ఏ పనులు అవ్వవు. ఇక్కడ నాయకులు కూడా చాలా వరకు వాళ్ళ బిజినెస్లు చేసుకునేవి, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్లు చాలామందికి ఇచ్చి పెట్టడం, సహాయం చేయడం, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం అనేది చాలా వరకు వాళ్ళ నియోజకవర్గాల్లో చేస్తుంటారు. అలా చేయడానికి ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్లు అనేది ఖచ్చితంగా చేయాలి. నేను ఆ వీడియోలో చెప్పినట్టుగా అసలు ఈరోజు ఆ పొజిషన్లో ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేదు ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ బాగుంటేనే తప్ప పొలిటికల్కి రారు. ఎందుకు అంటే ప్రజలకి ఆపదలో ఉన్నాడు తనని నమ్ముకునే వ్యక్తికి సపోర్ట్ చేయడం కోసం, తనని నమ్ముకునే వ్యక్తుల కోసం ఆపదలో ఉంటే ఆదుకోవడం అనేది మినిమం వాళ్ళు చేస్తారు. ఆ మినిమం చేయడానికైనా సరే వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ అమౌంట్ ఎలా వస్తుంది అంటే న్యాయంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ సంపాదించుకున్నవే. అక్కడ కొంతమంది వ్యాపారాలు చేసేటప్పుడు అన్యాయం చేస్తూ, అవకతవకలు చేస్తూ, ఎన్నో రకాలు చేసి సంపాదిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తానికి డైరెక్ట్గా ఆయన సినిమానే చేస్తున్నారు. సినిమా మీద ఆయనకు వచ్చిన అమౌంట్, ఆయన రెమ్యునేషన్ని ప్రజలకి, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని నమ్ముకునే పార్టీ వ్యక్తులకు కావచ్చు, వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవడానికైనా అవ్వచ్చు. నిలబెట్టుకోవడం మీన్స్ ఆయన నమ్ముకొని చాలామంది వర్కర్లు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా అమౌంట్లు ఇవ్వాలి. అలాగే ఆయన నమ్ముకొని చాలామంది ఓట్లు వేసి ఉంటారు కాబట్టి పేదలకి, ఆయన నమ్ముకునే వ్యక్తులకు కూడా వాళ్ళని సపోర్ట్ చేయాలి. సో ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ఆయన ఏదో ఒకటి బిజినెస్ అనేది చేయాలి, లేదా ఆయన చేసుకునే వృత్తి, కళాకార వృత్తి అనేది సినిమాలో హీరోగా చేయాలనేది ఖచ్చితంగా జరిగింది. సో అలా వచ్చిన అమౌంట్ని ఆయన ప్రజలకి సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మొన్న వచ్చిన మనకెందుకు మన్యం ప్రజలకు ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాలకు. ఆలోచేతన తర్వాత ఈయనే పట్టించుకున్నాడు. అలా జరిగింది అక్కడ. సో ఆ రోజు అక్కడ రోడ్లు వేయడానికైనా సరే వాళ్ళకి చెప్పులు లేకపోతే డబ్బులు, చెప్పులు కూడా వాళ్ళకి ఇప్పించేసే స్థాయికి అవన్నిటికీ ఉపయోగపడింది ఆయన దగ్గర ఉన్న డబ్బులే. సో సినిమా ద్వారా వచ్చిన డబ్బులే. అదే విధంగా ఈరోజు కూడా హైకోర్టు అదే తీర్పిచ్చింది. పొలిటికల్ లీడర్లు, ప్రజానాయకులు ఖచ్చితంగా వాళ్ళు యాక్టర్లు అయితే సినిమాలు చేసుకోవచ్చు, బిజినెస్లు అయితే బిజినెస్ మ్యాన్లు అయితే బిజినెస్లు చేసుకోవచ్చు అని తీర్పిచ్చింది. ఇదివరకు మన సీనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో కూడా ఎవరో అలాగే కోర్టులో కేసు వేస్తే దానికి కూడా అప్పుడు అలాగే చెప్పారు, ఆయన సినిమాలు చేసుకోవచ్చు అని. అసలు ముఖ్యంగా ఈ కేసు వేయడానికి రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాను మానిస్తే, సినిమాలు తీయకూడదని కోర్టు తీర్పిస్తే ఆయన సినిమాలు తీయకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే పార్టీని నిలబెట్టుకోలేడు, పార్టీని నిలబెట్టుకోవాలంటే డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు లేకపోతే చేతులు ఎత్తేస్తారు, చేతులు ఎత్తిస్తే పార్టీ పక్కకి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు వచ్చి ఇక్కడ రాజ్యం వెళ్దామని ఉద్దేశంతో వాళ్ళు ఆ కేసు పెట్టారు. కానీ అది బెడిసి కొట్టి తీర్పు అనేది అందరికీ ఒకే విధంగా, ఎందుకంటే చాలామంది సినిమా కళాకారులు పొలిటికల్గా వస్తారు, పాలిటిక్స్కి వస్తారు, అలాగే బిజినెస్ మ్యాన్లు కూడా పాలిటిక్స్కి వస్తారు. ఇక్కడ వీళ్ళు బిజినెస్ చేసుకోవడం ఎంత కరెక్టో వాళ్ళు సినిమాలో యాక్ట్ చేసుకోవడం కూడా అంతే కరెక్ట్. ఇన్కమ్ సోర్స్ని చంపుకొని వచ్చి ప్రజలకు సేవ చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉంటేనే ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకి హెల్ప్ చేయడానికి మనకు పనికి వస్తుంది. మన దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళు అదే తింటారు, మనం అదే తింటాం, లేదంటే చప్పట్లు కొట్టుకుని దోమలు కొట్టుకోవాలి, అందుకంటే వేరేది ఉండదు కదా. సో ఇక్కడ ఇలాంటివన్నీ ఆపేసి ఈ పనికిమాలిన ఇష్యూలు అన్నీ చేయకుండా ప్రజలకు ఏదైనా ఉపయోగపడేవి చేసి మంచి పనులు చేస్తే మళ్ళీ వాళ్ళే కూర్చోబెడతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే పక్కనున్నాడు మనకు పోటీగా ఉన్నవాడిని తొక్కిస్తే మనం గెలిచేస్తాం అనే దానికంటే పక్కనున్నవాడి కంటే కూడా మనం బాగా చేసి ఓట్లు సంపాదించి మనం గెలవాలి, పదవుల్లో ఉండాలి, పరిపాలన చేయాలనే ఆలోచన కానీ ఉంటే చాలా బాగుంటుంది. ఆ వేలో వెళ్ళండి. నెగిటివ్ మైండ్ సెట్తో వెళ్తే భూస్థాపితాలు తప్ప ఏమీ ఉండవు. ఇది వాస్తవం. మీరు బాధపడినా బాధపడకుండా ఇదే నిజం. జనాలు చూస్తున్నారు. ఎవరికి ఇప్పుడు ఒక ఛాన్స్ అనేది ఒకలాగా ఉంటుంది, అది ఇచ్చిన తర్వాత సరిగ్గా చేయకపోతే ఇంకొకలాగా ఉంటుంది అని మనకు రిజల్ట్ కూడా చూసాము. ఎంత చేసిన చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ఓడిపోయారు. అలాగే మరి ఒకసారి చేసిన జగన్ గారు ఓడిపోవడంలో అక్కడ పెద్ద మిస్టేక్, పెద్ద వింతేం కాదు. అక్కడ జయలలిత గారు ఓడిపోయారు, చాలాసార్లు ఓడిపోయారు. కరుణానిధి గారు అలాగే. ఇక్కడ గెలుపు ఓటం అనేది సహజం.
మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలనేది ఆలోచన పెట్టుకోవాలి తప్ప పక్క నుండి తొక్కేసి మనం గెలుద్దామంటే అవదు. అలా చేసి ప్రజారాజ్యం అనేది చిరంజీవి గారికి 18 సీట్లు రావడంతో 70 లక్షల మంది ఓట్లు వేయడంతో చాలా మందికి నిద్ర లేక ఆ పార్టీని ఎప్పటికీ నాశనం చేసేద్దామా, ఎప్పటికీ దాన్ని లేపేద్దామని అహర్నిశలు కష్టపడి లాస్ట్కి విలీనం చేసే రేంజ్కి తీసుకెళ్లారు. ఆ తప్పు మళ్ళీ జరగదు. ఎన్ని రకాలు చేసినా జనసేన నిలబడుతుంది. ఆ రోజు ప్రజారాజ్యం తొక్కకపోయి ప్రజారాజ్యాన్ని నాశనం చేయకపోతే ఈరోజు ప్రజారాజ్యమే ఉండేది ఫామ్లో. నేను అలా చేయడం వల్లనే దాన్ని పుట్టిన పిల్లే ఈ జనసేన. సో ఖచ్చితంగా దీన్ని ఏమాత్రం కెలకలేరు, కదపలేరు, ఏం చేయలేరు. అది నిలబడిపోయింది. ఇంకా జనసేన ఏపీలో నిలబడిపోయింది అంతే. అది సో ఇక్కడ మంచి చేసి మనం గెలవాలనుకోవడం వల్ల తప్ప పక్కన తొక్కిసి మనం గెలుద్దామని అనుకున్న ఆలోచన నుంచి బయటకు వచ్చేస్తే అందరికీ మంచిది. సో ఏది ఏమైనా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన ఈ కేసు గెలవడం అనేది జన సైనికులకే కాదు అందరికీ చాలా హ్యాపీ. ఒక భోజనం పెట్టేవాడిని వాడిని పెట్టకుండా చేసేద్దామని అనుకోవడం చాలా తప్పు. ప్రజలకి మీ దగ్గర డబ్బులుంటే పంచి పెట్టండి, జిందాబాదులు కొడతారు. మీకు పంచి పెట్టడం రాకపోయినప్పుడు సైలెంట్గా ఉండండి. ఒక 10 మందికి ఉపయోగపడే వ్యక్తిని మనం తొక్కేద్దాం, నాశనం చేసేద్దాం, నడిపేద్దాం అని అంటే అది కుదరదు. దేవుడు పైన ఉంటాడు, ఎవరికి ఎలా మేలు చేయాలో అలాగే చేస్తుంటాడు. సో అదే విషయం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.